మీ ఆవిడ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్. వెరీ డు మీట్ హర్ ఫస్ట్? ఎక్కడ కలిశారు? ఎట్లా హౌ డిడ్ దిస్ మ్యారేజ్ హ్యాపెన్? అంటే నేను 72 బ్యాచ్ అండి, ఆవిడ 75 బ్యాచ్. ఆవిడప్పుడు విజయవాడలో ట్రైనింగ్ అయ్యారు అసిస్టెంట్ కలెక్టర్గానే. ఓకే. నేను అప్పుడు శ్రీకాకుళంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎస్ఎఫ్టీఏగా ఉండేవాడిని. నేను 1975 మాట్లాడుతున్నాను అనమాట. అప్పుడు నేను ఏదో అలా హైదరాబాద్ వెళ్తూ విజయవాడలో ఆగడం అది జరిగేది. ఆవిడని కలిశాను. తర్వాత ఓకే. సో మీకు ఇద్దరు పిల్లలు, ముగ్గురు, ఎంత నలుగురు మనవాళ్ళు? ఇద్దరు, ఒక మనవడు ఒక మనవరాలు. మీ బుక్లో ఒకటి మెన్షన్ చేశారు, ఐఎమ్ వెరీ గ్లాడ్ అండ్ హ్యాపీ దట్ ఐ రోట్ దిస్ బుక్ అని. మోర్ దెన్ ఎనీథింగ్ నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేది, స్ట్రెంగ్త్ నాకు ఇచ్చేది నా కోడళ్ళు ఇద్దరు అని మెన్షన్ చేశారు. బికాస్ ఐ నెవర్ హ్యాడ్ డాటర్స్ అని. అంటే ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఆడపిల్లలు లేరే నాకు అని? అంతగా అనుకున్నారు? ఎందుకంటే బుక్లో అంత ప్రస్ఫుటంగా మెన్షన్ చేశారంటే. అలాగే అనుకోలేదు, కానీ వీళ్ళు తర్వాత మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక దే కేమ్ ఇన్ టు అవర్ లైఫ్ అండ్ దెన్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ద ప్లెషర్ అండ్ ద జాయ్ అండ్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హ్యావింగ్ అ గర్ల్. అంటే నాకు అమ్మాయి లేరన్న అనిపించలే ఎప్పుడూను, కానీ వీళ్ళు వచ్చాక అమ్మాయిలు ఉంటే ఎటువంటి జాయ్ హ్యాపీనెస్ వస్తుందో అది ఐ ఎక్స్పీరియన్స్. ఓకే. ఓకే. సో ఇట్ వాజ్ వన్. వరల్డ్ బ్యాంక్లో చేశారండి మీరు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో చేయటం ఒక ఎత్తు, బట్ వరల్డ్ బ్యాంక్ అన్నది ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ స్పెక్ట్రమ్. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ దేర్ అండి? ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి? చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకటేంటంటే స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ పనిచేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్గా యూ టేక్ డెసిషన్స్, యూ ఇంప్లిమెంట్ దెమ్. సో మనం ఏం చేసినామో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అది ఉండేది. కానీ వరల్డ్ బ్యాంక్లో ఏమిటి, లార్జ్లీ అడ్వైజరీ, మిగిలిన వాళ్ళకి ప్రాజెక్ట్స్ మీద కానీ లేకపోతే వాళ్ళ పాలసీస్ మీద కానీ అడ్వైస్ ఇవ్వడం, అది వాళ్ళ ఉద్యోగం. అది వేరే విధానమైన ఉద్యోగం. కానీ వరల్డ్ బ్యాంక్లో ఒకటి ఐ లెర్న్డ్ అ లాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన దేశం, మన రాష్ట్రం చూశాను, కానీ నేను మిగిలిన దేశాలు, ముఖ్యంగా నేను ఆఫ్రికా దేశాల మీద పనిచేసేవాడిని. తర్వాత ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికాలో ఎథియోపియా, కీనియా, తర్వాత టాంజానియా, వాటి మీద పనిచేసేవాడిని. ఈస్ట్ ఏషియాలోనేమో వియట్నాం, లావోస్, చైనా, వాటి మీద పనిచేసేవాడిని. కంబోడియా, పిఎన్జి, పపువా న్యూ గిని ఐలాండ్స్, వాటి మీద. సో మిగిలిన ఏ దేశం చూస్తే ఆ దేశంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. మనం అవి అర్థం చేసుకుని వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడంలో చాలా అండర్స్టాండింగ్ కావాల్సి వచ్చేది, చాలా కాంపిటెన్స్ కావాల్సి వచ్చేది, చాలా టాక్ట్ కావాల్సి వచ్చేది, చాలా ఫుల్ఫిల్మెంట్ కూడా. కరెక్ట్. సో అది ఒకదండి. రెండోది, వరల్డ్ బ్యాంక్లో వచ్చేది నేను చూసిన ఏమంటే చాలా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఇండియాలో పనిచేసినప్పుడు మన రాష్ట్రంలో పనిచేస్తే ఇక్కడ కూడా మిగిలిన రాష్ట్రాల నుంచి వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేవారు. వాళ్ళతో పరిచయం అంటే యూ లెర్న్ సంథింగ్. ఢిల్లీలో పనిచేస్తే ఇట్స్ ఎ లార్జర్ అరీనా, కాబట్టి యూ లెర్న్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ వాళ్ళ ఆఫీసర్స్తో. వరల్డ్ బ్యాంక్లో ఏంటంటే పీపుల్ ఫ్రమ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ కంట్రీస్. మీరు ఒక గ్లోబల్ ఎక్స్పీరియన్స్, గ్లోబల్ ఇంటరాక్షన్. మీరు ఎక్కడైనా యూ గో టు అ కంట్రీ ఆన్ ఎ మిషన్, అందరూ కలిసి రాత్రి ఏదో డిన్నర్కి వెళ్ళామనుకోండి, ఒక ఆయన హంగరీ నుంచి ఉంటాడు, ఒక ఆయన కంబోడియా నుంచి ఉంటాడు, ఒక ఆయన ఏమో అర్జెంటీనా నుంచి ఉంటాడు, ఒక ఆవిడేమో ఫ్రాన్స్ నుంచి ఉంటుంది. అందరం కలిసి మాట్లాడుకుంటే దట్స్ అ వెరీ మైండ్ ఎక్స్పాండింగ్ ఎక్స్పీరియన్స్. సో వరల్డ్ బ్యాంక్ వాస్ very fulfilling and very mind expanding in many ways.